హలో ఫ్రెండ్స్, చావా మూవీ కోసం గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సింహగర్జన. చావా మూవీ హిందీలో బ్లాక్ బాస్టర్తో దూసుకెళ్తూనే ఉంది. 9 days వరల్డ్ వైడ్గా గ్రాస్ ఎంత, హిందీలో నెట్ ఎంత వసూలు చేసింది, చావా ప్రభంజనం బాలీవుడ్లో ఎంతవరకు దూసుకెళ్తుంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి చావా మూవీ హిందీ ఆడియన్స్ కానీ పలు రాష్ట్రాల్లో కానీ చూసిన ప్రతి ఒక్కరు బడాబాబులు ప్రతి ఒక్కరు చాలా గొప్పగా ఉంది. ఛత్రపతి శివాజీ తనయుడు క్యారెక్టర్ శంభాజీ క్యారెక్టర్లో విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపెట్టారు. వారం రోజుల నుంచి ఇదే మాటలు వినపడుతూనే ఉంది. అంత గొప్పగా ఉంది సినిమా. టాక్ అనేది కొనసాగుతూనే ఉంది. అందుకే బాలీవుడ్లో రికార్డులు తిరిగి రాస్తూనే ఉంది. రష్మిక మందన క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా నటించింది. ఇక డైరెక్షన్ కూడా సాలిడ్గా ఉంది అనే టాక్ అయితే కొనసాగుతూనే ఉంది. రోజు రోజు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంతటి గొప్పటి సినిమా హిందీలో పాటు పలు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అనే డిమాండ్ అయితే చాలా వరకు అయితే పెరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా తెలుగు వర్షన్కి సంబంధించి ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఛత్రపతి శివాజీ తనయుడు క్యారెక్టర్లో శంభాజీ క్యారెక్టర్లో విక్కీ కౌశల్ నట విశ్వరూపం బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి సినిమా మన తెలుగు ఆడియన్స్కు డబ్బింగ్ వర్షన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు, త్వరగా రిలీజ్ చేయండి అనే డిమాండ్ అయితే చాలా వరకు పెరుగుతూనే ఉంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారో ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజ్ చేయడానికే, కానీ ఆడియన్స్లో మాత్రం కొన్ని మాటలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. విక్కీ కౌశల్ నట విశ్వరూపానికి ఎన్టీఆర్ లాంటి ఒక బేస్ వాయిస్ తోడవుతే ఇంకా థియేటర్లో సింహగర్జనే, థియేటర్లో దండయాత్ర ఒక రేంజ్లో ఉంటుంది. ఎన్టీఆర్ వాయిస్ అంటేనే బేస్ వాయిస్, డైలాగులు కానీ ఎన్టీఆర్ ఇంకా డైలాగ్ డెలివరీ అంటే ఒక డిక్షనరీ ఆ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్కు ఎన్టీఆర్ లాంటి వాయిస్ పడితే తెలుగు రాష్ట్రాల్లో ఒక కాంతార రేంజ్లో హిట్ అవ్వడం గ్యారంటీ అనే మాటలు అయితే చాలా వినపడుతున్నాయి. డిమాండ్ కూడా జరుగుతుంది. మూవీ టీం కూడా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే కాంతార మూవీ కన్నడలో రిలీజ్ అయిన 1 week తర్వాత రిలీజ్ అయినా కానీ తెలుగులో బ్రహ్మాండంగా ఆడింది. చాలా సినిమాలు ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అయ్యి 2-3 వారాల తర్వాత కూడా పలు భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయినాయి. డబ్బింగ్ వర్షన్ జస్ట్ 1 weekలో కంప్లీట్ చేయొచ్చు. మూవీ టీం ఎందుకు ప్లాన్ చేస్తలేదు? ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే 100% అన్ని రికార్డులు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ అంటే ఓన్లీ మహారాష్ట్రకు సంబంధించినే కాదు, ప్రతి హిందూ ఎంతో గొప్పగా పూజించే వ్యక్తి కాబట్టి అలాంటి తనయుడు క్యారెక్టర్ శంభాజీ క్యారెక్టర్ ఇంకా ఔరంగజేబు ఎంత చిత్రహింసలు పెట్టాడు, తన హిందుత్వం తన మతం కోసం ప్రాణాలైనా తెగించే క్యారెక్టర్లో విక్కీ కౌశల్ జీవించాడు. అందుకే దేశమంతటా జేజేలు పలుకుతుంది. నరేంద్ర మోడీ కూడా చూసి చాలా దేశ ప్రధానమంత్రి కూడా చాలా ప్రశంసలు కురిపించాడంట సినిమా మీద. ఇంతటి గొప్ప సినిమా తెలుగే కాదు పలు పాన్ ఇండియా స్థాయిలో ఎందుకు ప్లాన్ చేయట్లేదు మూవీ టీం? రిలీజ్ చేస్తే మాత్రం తెలుగులో మన తెలుగు ఆడియన్స్ హిందీ రాకపోయినా కానీ చాలా వరకు చూశారు. తెలుగులో వస్తే మళ్ళీ రిపీట్గా చూసి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. చూసిన ప్రతి ఒక్కరు ఒకే మాట, విక్కీ కౌశల్ లాస్ట్ 30 minutes నట విశ్వరూపం. ఎమోషనల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటూ విక్కీ కౌశల్కు ఎన్టీఆర్ డబ్బింగ్ చెబితే ఈ సినిమా ఒక రేంజ్లో పెరిగే అవకాశం ఉంది. జస్ట్ తెలుగులో డబ్ చేస్తున్నాం, తెలుగు వర్షన్కు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నాడు అనే ఒక్క చిన్న న్యూస్ వస్తే చాలు ఈ సినిమా మీద బజ్ ఆకాశ స్థాయికి పెరుగుతుంది. 100% ప్లాన్ చేస్తే చాలా గొప్పగా ఉంటుంది మూవీ టీం అయితే. ఇలాంటి సినిమాను భాషా భేదం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలి. ఇది యూనివర్సల్ కంటెంట్. జస్ట్ 9 రోజుల్లోనే ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించింది హిందీ మార్కెట్లో. గ్రాస్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 430 కోట్ల దాకా ఉంది. హిందీ నెట్ 500 దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. వరల్డ్ వైడ్గా 700 నుంచి 800 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఈ మూవీకి. అంతటి కంటెంట్ రోజు రోజు ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. నిన్న సాటర్డే రోజు బుక్ మై షోలోనే 8,86,000 టికెట్లు బుక్ అయినాయి. అంటే ఇంకా సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ పెరుగుతుందనే దానికి ఉదాహరణ. యూనివర్సల్ కంటెంట్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. విక్కీ కౌశల్ ఈ సినిమాతో చిన్న హీరోగా ఉన్న విక్కీ కౌశల్ జస్ట్ ఏదో యాంకర్గా ప్రారంభించిన తన జీవితం ఏకంగా కాన్లకే దడ పుట్టే రేంజ్లో తన స్టార్డమ్ ఒక్క సినిమాతో పెరిగింది. మహారాష్ట్రలో అయితే ఇంకా విక్కీ కౌశల్ తర్వాతనే ఎవడైనా అనే స్థాయిలో అలాంటి స్లోగన్ అందుకున్నదంట. ఈ సినిమా తర్వాత విక్కీ కౌశల్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అవుతుండే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే మిస్ అయిపోయింది. ఇప్పటికైనా లేట్ అయినా లేటెస్ట్గా రిలీజ్ చేస్తే బాగుంటుండే. థ్యాంక్ యూ సో మచ్.
చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ 30 మినిట్స్ అయితే సినిమా మాత్రం గూస్ బంప్స్ ఎమోషనల్గా కట్టిపడేస్తుంది, అంత గొప్పగా ఉంది. థ్యాంక్ యూ. మీరు చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. తెలుగులో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే సింహగర్జన ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.